హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ఆది మానవుడి పుట్టుక ఎప్పుడు సంభవించిందో తెలియదు, కానీ ముందుగా నాగరికత నేర్పి మన దేశాన్ని విశ్వగురువు స్థానానికి చేర్చిన ఘనకీర్తి పొందిన వారు మన పూర్వీకులు. నేడు భూమిపై అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలలోని ప్రజలకు కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, అద్భుతమైన మందిరాలు నిర్మించబడ్డాయి. అలా ఆనాడు కట్టబడిన అద్భుత నిర్మాణాలలో ఎన్నింటినో గోరీ బాబర్, ఔరంగజేబు వంటి దుర్మార్గులు చాలా మంది మన దేవాలయాలను నాశనం చేసినా నేటికి కొన్ని నిర్మాణాలు ఆనాటి మానవ మనుగడ ఎలా ఉండేది అనడానికి సాక్షిభూతాలుగా కొన్ని ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అటువంటి కట్టడాలలో ఒక దేవాలయం మన దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఈ ఆలయ నిర్మాణం ఓ వింత అయితే దాని గోపుర నిర్మాణ పద్ధతి ఓ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 13 అంతస్తులు ఎత్తైన ఆ ఆలయ గోపురం నీడ భూమిపై అసలు పడదు. ఆలయం మొత్తం రంధ్రాలే. దేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం కూడా ఇదే. ఇక్కడ అణువణువు అంతుచిక్కని రహస్యమే. 1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే ముందు మన పూర్వీకుల దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేదా? అప్పట్లో ఎత్తైన కట్టడాలు ఎలా కట్టారు? ఇన్ని వింతలకు రహస్యాలకు నెలవై ఉన్న ఆ ఆలయం మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉంది? దానిని ఎవరు ఎప్పుడు నిర్మించారు? అసలు ఆ ఆలయం పేరేంటి? ఆ ఆలయ నిర్మాణ మిస్టరీని ఇప్పటికీ ఎందుకని ఛేదించలేకపోతున్నారు? నిజంగా అక్కడి గోపురం నీడ నేలపై పడదా? వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మీకు పూర్తిగా తెలుస్తుంది మన పూర్వీకులు ఎంతో గొప్పవారు అని. అంతేకాదు, కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తంజావూరు వద్ద కావేరీ నదిపై కట్టిన కళ్యాణి డ్యామ్ ఇండియాలోనే ఒక అతిపెద్ద పురాతనమైన డ్యామ్. 2000 సంవత్సరాల క్రితం కరకాల చోళుడు కట్టించిన ఈ డ్యామ్ ఇప్పటికీ రైతులకు ఉపయోగపడుతుంది. కళ్యాణి అంటే అర్వంలో రాళ్లట, అందువలన ఈ డ్యామ్కు కళ్యాణి డ్యామ్ అని పిలుస్తారు. 2000 సంవత్సరాల క్రితం నిపుణులు గ్రానైట్ రాళ్లతో కావేరీ నదిపై కట్టిన ఈ డ్యామ్ వలన ఆ కాలంలో 60,000 పైన ఎకరాలకు నీరు రైతులకు పారేదట. 19వ శతాబ్దంలో సర్దార్ కాటన్ అటువంటి డ్యామ్నే ఇంకొకటి కావేరీ నది డైవర్షన్ పై కట్టారట. ఇప్పుడు దాదాపు 3 లక్షల పైన ఎకరాలకు పారుదల ఉందంటున్నారు. కళ్యాణి డ్యామ్ కట్టడంలో సిమెంట్, సున్నం లాంటి వాటిని వాడలేదట. రాళ్ళని ఇంటర్లాక్ సిస్టంలో కట్టారట. అయినా 1000 సంవత్సరాలు దృఢంగా నిలిచింది. ఇప్పటికీ రైతులకు ఉపయోగపడుతుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన మన అఖండ భారతావని యుగ యుగాలుగా ఎంతో మంది రాజులు పరిపాలించారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే గొప్ప రాజులుగా చరిత్ర పుటలలో మనుష్యుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకప్పుడు తమిళనాట కావేరీ నది ఒడ్డు నుంచి మొదలుపెట్టి ఇటు శ్రీలంక, మాల్దీవుల నుంచి అటు జపాన్ వరకు ఆక్రమించుకుని సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన చోళవంశానికి చెందిన రాజులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ప్రపంచ చరిత్రలో కొన్ని వేల ఏళ్ల పాటు మనుగడలో ఉన్న అత్యంత పురాతన రాజవంశంగా చోళ వంశానికి పేరుంది. అటువంటి గొప్ప వంశంలో పుట్టి ఆ వంశానికి మరింత పేరు తెచ్చిపెట్టిన మొదట రాజరాజ చోళుడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయాన్ని నిర్మింపజేశారు. చోళ వంశంలో పుట్టి అద్భుతమైన భుజబలం, బుద్ధిబలం కలిగిన రాజుగా పేరు పొందిన మొదటి రాజరాజ చోళుడు ఒక ప్రక్క తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంతో పాటు మరో ప్రక్క ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను నెలకొల్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా ఆయన కట్టించిన ఎన్నో గొప్ప కట్టడాలలో ఒకటి తంజావూరులోని బృహదీశ్వరాలయం. చోళుల ముఖ్య నగరాలలో ఒకటిగా రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడుగా పేరు పొందిన తంజావూరు నగరంలో దాదాపు 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుడు నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. సాధారణంగా పురాతన కట్టడాలలో రాయికి మధ్య బంధం దృఢంగా ఉండడానికి బంకమట్టిని కానీ వేడి సున్నాన్ని కానీ వాడేవారు. బృహదీశ్వరాలయ నిర్మాణంలో మాత్రం ఇటుకలు, బంకమన్ను, సున్నం వంటి ఏవీ ఉపయోగించలేదు. వాటికి బదులుగా కేవలం పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి ఎంతో పకడ్బందీగా నిర్మించారని నిపుణులు అంటున్నారు. ఇక్కడ మరో వింత ఏంటంటే బృహదీశ్వరాలయ నిర్మాణం జరిగిన తంజావూరు పరిసరాలలో కనీసం 50-60 కిలోమీటర్ల పరిధిలో ఒక గ్రానైట్ కొండ కూడా లేదట.
అయినా అంత భారీ ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కట్టడం చాలా వింతని నిపుణులు అంటున్నారు. కొంతమంది పరిశీలకులు చెబుతున్న దానిని బట్టి తంజావూరు నుంచి ఇంచుమించు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పదుక్కొట్టై అనే ఊరికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ కొండలు ఉన్నాయి. వాటిలోని 2 కొండలను పూర్తిగా తొలిచి తంజావూరుకు తీసుకువచ్చి బృహదీశ్వరాలయాన్ని నిర్మించి ఉంటారని అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం సైన్స్ ప్రకారం ఎటువంటి ఆధునిక పరిజ్ఞానము లేని కాలంలో అంత పెద్ద కొండరాళ్లను అంత దూరం ఎలా తరలించి ఉంటారనే విషయం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న నిపుణుల బృందం ఆ రాళ్ల తరలింపుకి అప్పటి మన వారు అనుసరించిన మార్గాన్ని కనుగొన్నారు. పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం పొడవాటి చెట్లను నరికి వాటిని గుండ్రంగా చెక్కి అవి విడిపోకుండా ముడులు వేసి వాటిపై ఆ రాళ్లను పెట్టి ఏనుగుల సహాయంతో తంజావూరుకు తరలించారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నా ప్రస్తుతానికి ఈ సిద్ధాంతాన్ని నమ్మవలసిన పరిస్థితి. ఈ విధంగా గ్రానైట్ రాళ్ల సాంద్రత, వాటి పరిమాణం ప్రకారం ఒక్కో రాయిని అమర్చి దాదాపు 13 అంతస్తులు ఎత్తు ఉండే గోపురాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ ఆలయం పైనున్న రాతి గోపుర కలశం. ఇది దాదాపు 80 టన్నుల బరువుండే ఏకశిలను చెక్కి దానిని 13 అంతస్తుల పైకి ఆ కాలంలో ఎలా చేర్చారు అనేది నేటి సైన్స్ కి అంతు చిక్కని మిస్టరీనే. బృహదీశ్వరాలయంపై ఎన్నో పరిశోధనలు జరిపిన కొంతమంది పరిశోధకులు 80 టన్నుల బరువుండే ఆ కలశాన్ని గోపురం పైకి ఎలా చేర్చారంటే విషయంపై ఓ సిద్ధాంతాన్ని మన ముందుంచారు. దాని ప్రకారం బృహదీశ్వరాలయానికి ఇంచుమించు 7 కిలోమీటర్ల దూరం నుంచి ఏటవాలుగా ఓ మట్టి వంతెనను నిర్మించి దానిపై ఆ రాయిని ఆలయం వరకు తీసుకువచ్చి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని చరిత్రకారులు పూర్తిగా ఏకీభవించలేకపోతున్నారు. ఎందుకంటే చరిత్రలో బృహదీశ్వరాలయ పరిసరాలలో దొరికిన ఆధారాల ప్రకారం ఆ మట్టి వంతెనకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. మరి అంత పెద్ద రాయిని 13 అంతస్తుల పైకి, అది కూడా 1000 ఏళ్ల క్రితం ఎలా చేర్చారనేది వీడని మిస్టరీనే. బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని మొదటి రాజరాజ చోళుడు సామాన్య శకం 1004వ సంవత్సరంలో మొదలుపెట్టి సామాన్య శకం 1009 లేదా 1010వ సంవత్సరాల మధ్య కాలంలో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇంత పెద్ద ఆలయాన్ని ఎటువంటి ఆధునిక పరికరాలు, యంత్రాలు లేకుండా కేవలం 5 నుంచి 6 సంవత్సరాలలో పూర్తి చేయడం ఒక వింత అయితే 1000 ఏళ్లు దాటినా చెక్కు చెదరకుండా ఉండడం మరో వింతగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆలయంలోకి వెళ్లే భక్తులు గర్భగుడి ముందు నుంచుని ఎంతమంది మాట్లాడుకున్నా వారి మాటలు ప్రతిధ్వని వినిపించకపోవడం ఇక్కడ మరో వింత. ఇదిలా ఉంటే బృహదీశ్వరాలయ వింతలు, విశేషాల గురించి మాట్లాడుకునే క్రమంలో స్థానికంగా అనేక కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు. అటువంటి వాటిలో ఈ ఆలయానికి నీడ పడకపోవడం కూడా ఒకటి. నేటికి చాలా మంది బృహదీశ్వరాలయం నీడ భూమిపై పడదనే చెప్పుకుంటున్నారు. చరిత్రకారులు ఈ విషయంపై పరిశోధనలు జరిపి దీనికి కారణాన్ని కనుగొన్నట్లు వ్యక్తం చేశారు. ఆనాడు బృహదీశ్వరాలయ నిర్మాణం పూర్తయిన తరువాత రాజరాజ చోళుడు ప్రధాన వాస్తుశిల్పిని పిలిపించి ఇంత పెద్ద ఆలయం పడిపోదు కదా అని అడిగినప్పుడు దాని నీడ కూడా పడదని పరిహాసంగా ఆయన సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మాటే కాలగమనంలో నేడు జనబాహుల్యంలో నానుతున్న మాటగా చరిత్రకారులు అంటున్నారు. ఇక ప్రపంచ చారిత్రక కట్టడాలను చూసుకుంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం ఇంత పెద్ద కట్టడం ఎవరూ నిర్మించలేదని చరిత్రకారుల వాదన. పైగా కేవలం రాయిపై రాయిని పేర్చి నిలబెట్టిన ఇంత పెద్ద కట్టడం ఇన్నేళ్లైనా చెక్కు చెదరకపోవడం వింత మాత్రమే కాకుండా నాటి మన వాస్తుశిల్పుల నిర్మాణ కౌశల్యానికి అద్దం పట్టేలా ఉందని నిపుణులు అంటున్నారు. ఇన్ని వింతలు, విశేషాలు కలిగి ఉన్నవి కాబట్టే UNESCO వారు ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. తంజావూరు బృహదీశ్వరాలయాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం 2 గంటలైనా కేటాయించాలి. ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఆలయ సందర్శకులకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే సీజన్ ఏదైనా తంజావూరు ఎప్పుడు వేడిగానే ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఆ వేడిని భరించడం కష్టమే. అదే సమయంలో ఇక్కడ వాన ఎప్పుడు పడుతుందో కూడా అంచనా వేయలేరు.
తంజావూరులో బృహదీశ్వరాలయంలో గర్భగుడి యొక్క శిఖరాగ్రం పైకి 80 టన్నుల గుండ్రని ఒకే శిల అయిన ఆ భారీ గ్రానైట్ రాయిని 220 అడుగుల పైకి ఎలా ఎత్తి పెట్టగలిగారు? 1000 సంవత్సరాల క్రితం ఇప్పటిలాగా భారీ క్రేన్లు లేవు. ఈ కాలంలోనైనా 80 టన్నుల గ్రానైట్ రాయిని అంత ఎత్తుకు లేపడం అనేది ఒక పెద్ద ప్రాజెక్టే. కొందరి అభిప్రాయం ప్రకారం 6 కిలోమీటర్ల దూరం నుంచి ఇసుక మట్టితో ర్యాంప్ను గుడి ఎత్తు వరకు వేసి ఏనుగులతో ఆ ర్యాంప్ పైకి దొర్లించుకుంటూ తీసుకువెళ్లి సరిగ్గా గోపురం సెంటర్ పై నిలబెట్టి ఉండవచ్చునని కొందరు ఊహిస్తున్నారు. తంజావూరుకు 60 కిలోమీటర్ల అవతలనే గ్రానైట్ క్వారీ ఉంది. ఈ దేవాలయం నిర్మాణానికి ఈ క్వారీ నుంచే రాళ్లు తెచ్చారు. మన మామూలు లారీలు 10 నుంచి 15 టన్నుల వరకు బరువును మోయగలవు. మరి ఈ భారీ 80 టన్నుల శిఖరాగ్రంను ఆ క్వారీ నుంచి 60 కిలోమీటర్ల దూరం ఎలా మోసుకురాగలిగారు? ఆలయ నిర్మాణంలో ఇప్పటిలాగా సిమెంట్ కానీ సున్నం కానీ ఇసుక మిశ్రమం ఏదీ వాడలేదు. ఆలయ గోడలు గ్రానైట్ రాళ్ళు ఒకదానితో ఒకటి లాక్ అయ్యే విధంగా నిర్మించారు. పునాది కూడా లేదని విన్నాను. కానీ ఈ ఆలయంలో ఈ 1000 సంవత్సరాల కాలంలో 2 భూకంపాలను తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడింది. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ చాలా మంది ఇంజనీర్లకు ఒక అద్భుతమే. ఇంతటి పర్ఫెక్షన్తో ఈనాటి టెక్నాలజీ ఉపయోగించి కూడా ఇలాంటి ఆలయాన్ని నిర్మించడం పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. తంజావూరులో ఉన్న 74 దేవాలయాల్లో ఈ బృహదీశ్వరాలయం అద్భుతమైనది. మొత్తం గ్రానైట్తో నిర్మించిన మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనకు వెళ్లేవారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడైనప్పటికీ ఆలయంలో గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దగా కనిపిస్తాయి. వీరితో పాటు అష్టదిక్పాదులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. అష్టదిక్పాదులకు కొలువైన అరుదైన దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి. ద్రవిడ వాస్తు శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దం లాంటి ఈ ఆలయంలో ఎత్తైన గోపురం, విశాలమైన కోటను తలపించే ప్రాంగణం, పెద్ద ప్రధాన ఆలయం, దాని చుట్టూ నిర్మించిన మందిరాలు అద్భుతంగా కనిపిస్తాయి. మొత్తం 3 ప్రధాన ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కోట గోడను తలపిస్తుంది. 2వ ద్వారాన్ని కేరళాంతకన్ తిరువాల్ అని, 3వ ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అంటారు. వీటిలో కేరళాంతకన్ తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుడు విజయ స్మారకంగా నిర్మించారు. ఈ ద్వారం దాటిన తరువాత చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది. తరువాత వచ్చే ద్వారాన్ని ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహరాగా ఉంటాయి. ఇక్కడ చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఓ పురాణ గాథ చెబుతారు. ఈ ద్వారం దాటిన తరువాత పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. గర్భగుడిలో శివాశ్రీ విమానమూర్తులుగా దర్శించుకోవచ్చు. చూసారు కదండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.